పాకిస్తాన్‌లో అంతర్గత రాజకీయ సంఘర్షణ అయితే వాస్తవం. నిన్న వీడియోస్‌తో సహా పెట్టింది పాకిస్తానోళ్ళే. ఇమ్రాన్ ఖాన్ వర్గం రోడ్లెక్కి ఉద్యమించడం. అలాగే బెలూచ్ వాళ్ళే వీడియోలు పెట్టారు. వాళ్ళు ఎలా ధ్వంసం చేశారు, ఎవరిని ధ్వంసం చేశారు అన్నటువంటిది. అదంతా ఒక ఎత్తైతే నిన్నటి నుంచి షాబాజ్ షరీఫ్ కనిపించట్లేదు. అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి సైనిక చీఫ్ ఇద్దరు కూడా కనిపించట్లేదు. మాట్లాడుతున్నంతా కూడా ఏదైతే తాజాగా నియమించబడినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి పబ్లిక్ రిలేషన్స్ అధికారి మాత్రం కనబడుతున్నాడు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఐఎస్ఐ వీళ్ళు కలిసి కోఆర్డినేట్ చేసుకుని చేస్తుంటారు. ఒకటి, షాబాజ్ షరీఫ్ని పక్కన పెట్టి ఇమ్రాన్ ఖాన్ని బయటికి తీసుకురాబోతున్నారా అన్నటువంటిది పెద్ద చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ ప్యానిక్ అయ్యి పబ్లిక్ వ్యతిరేకమైపోతే కష్టం. కాబట్టి ఈ పని ఇమ్రాన్ ఖాన్ వస్తే ఈ ఆసిఫ్ మునీర్ని కూడా రానిడు. ఇప్పుడు అక్కడే వాళ్ళకి ఒక తగవు నడుస్తుందా? అందులో భాగంగా ఆసిఫ్ మునీర్ వర్గం, షాబాజ్ షరీఫ్ వర్గము ఇద్దరు ఒకటి కాబట్టి వీళ్ళని మిగతా సైన్యం పక్కన పెట్టి వీళ్ళు భారతదేశం మీదకి యాక్టివిటీకి వస్తున్నారా అన్నటువంటిది ఒక సందేహం. సంథింగ్ ఏదో జరుగుతుంది పాకిస్తాన్లో. అది మనకి తేలేదాకా ఈ వారు కొనసాగుతున్నది. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉనికి కోసం ఈ ఇష్యూస్ డైవర్ట్ చేయడం కోసం ట్రై చేస్తుంటారు. ఇక్కడ అయ్యే విషయాలు మన త్రివిధ దళాధిపతులు, మన ఇంటెలిజెన్స్ వాళ్ళు ప్రధానమంత్రికి చెప్తూ ఉంటారు. ప్రధానమంత్రి ఈ ఫీడ్బ్యాక్ త్రూ జైశంకర్ ద్వారా ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటారు.